చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి 18 నెలలవుతోంది. ఈ 18 నెలల్లో పచ్చముఠా వెలగబెట్టిన రాచకార్యాలు చాలానే ఉన్నాయి. కానీ ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటంటే ఒక్కటి చేయలేదు. ఈ 18 నెలల్లో ఒక్క గజం స్థలమైనా సామాన్యుడి కోసం సేకరించారా? సెంటు భూమి పేదలకు పంచారా? బస్తా సిమెంట్ పంపిణీ చేశారా? లారీ ఇసుక ఉచితంగా ఇచ్చారా? ఒక్క రూపాయి పేదల ఇళ్ల కోసం ఖర్చు పెట్టారా? లేదు లేదు లేదు. కానీ ఇవేం చేయకుండానే గృహప్రవేశాలు చేయించేశారు చంద్రబాబు. అదెలా అంటారా? అదే మరి మ్యాజిక్. ఆ మ్యాజిక్ పేరే క్రెడిట్ చౌర్యం. పేదల సొంతింటి కలని నిజం చేస్తూ 31,19,000 ఇళ్ల స్థలాలను పేద మహిళలకు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉచితంగా ఇచ్చారు. వాటిలో 19 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా నాడే మొదలైంది. తనదెలాగూ పెట్టే చెయ్యి కాదని బాగా తెలిసిన చంద్రబాబు జగన్ ఇళ్ల ముందు దిష్టిగుమ్మడికాయ వేషాలకు సై అనేశారు. జగన్ కట్టించిన ఇళ్లని తన ఖాతాలో వేసుకోవడానికి నిస్సిగ్గుగా వెంపర్లాడారు. ఇదేంటి చండాలంగా అంటారా? దశాబ్దాల నుంచి ఈ చండాలం చంద్రబాబుకి అలవాటే మరి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. ఇవి రెండూ అంత ఆషామాషి విషయాలు కాదు కాబట్టి. ఇల్లంటే కేవలం గూడు మాత్రమే కాదు. ఈ రోజుకి ఒక ధీమా, రేపటికి ఒక భరోసా, కుటుంబానికి ఆత్మగౌరవం. కాని సొంతింటి కల తీరకుండానే కడతేరిపోయిన బతుకులెన్నో. కాదు కాదు, కడతేరిపోయిన తరాలెన్నో. సొంతిల్లు అన్నది తరతరాలుగా కలగానే మిగిలిపోతోన్న కుటుంబాలు ఏపీలో లక్షల్లో ఉన్నాయి. వారందరి తలరాతల కన్నీళ్లు తుడిచారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 31,19,000 ఉచిత ఇళ్ల స్థలాలను పేద మహిళలకు పంచిస్తే దేశమంతా అబ్బురపడి చూసింది. నాడు జగనన్న ఇళ్లని బాత్రూమ్స్ తో పోల్చి నానా రోతకూతలు కూశారు. ఇప్పుడు అవే ఇళ్లని నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుని పక్కవాళ్ల పనితనాన్ని తన ఖాతాలో వేసుకోవడంలో మహానైపుణ్యం చంద్రబాబుకి మాత్రమే సొంతం. గజం స్థలం సేకరించింది లేదు, సెంటు భూమి ఇచ్చిన పుణ్యాన పోలేదు. 18 నెలల్లో పేదల ఇళ్ల కోసం రూపాయి ఇచ్చిన దాఖలాలే లేవు. ఇవేవీ చెయ్యకుండానే 18 నెలల్లో 3 లక్షల ఇళ్లు కట్టేశారట చంద్రబాబు. అదెలా అంటారా? క్రెడిట్ చోరీలో ఉన్న సౌలభ్యమే అది. పక్కోడి పనిని తన ఖాతాలో వేసుకోవడంలో చంద్రబాబుకి మించిన వాళ్లు ఎవరున్నారు? 3 లక్షల ఇళ్లు కూడా ఆ ఖాతాలోవే. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మాణం చివరి దశలో ఉన్న ఇళ్లని ఇప్పుడు చంద్రబాబు తన ఖాతాలో వేసేసుకున్నారు. క్రెడిట్ చోర్ స్కీమ్. దేశ రాజకీయాల్లో నేనే సీనియర్, సంపద సృష్టించడం ఎలాగో నాకు తెలిసినట్టుగా మరెవరికీ తెలీదు, నన్ను మించిన విజనరీ లీడర్ ఈ దేశంలోనే లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు కొట్టుకునే సొంత డబ్బాకి హద్దే ఉండదు. అంతటి